విజయవాడ ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల విచారణను మరింతగా వేగవంతం చేస్తున్నారు. మూడో రోజు కూడా విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో నిందితులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు సాగిన విచారణలో నిందితులు పలు విస్తుపోయే నిజాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. బెనెక్స్ అనే గ్రూప్ ద్వారా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లుగా అధికారుల ఎదుట వాళ్ళందరూ కూడా అంగీకరించారు. యువతను తప్పుదోవ పట్టించడం, నెట్వర్క్ ను బలోపేతం చేయడం కోసం ఈ గ్రూప్ ని ప్రధానంగా వాడుకున్నట్లుగా దర్యాప్తులో తేల్తోంది. అలాగే ఈ బెనెక్స్ గ్రూప్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, వీరికి విదేశీ శక్తుల నుంచి ఏమైనా నిధులు అందుతున్నాయా అన్న కోణంలో కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ను FSL కు పంపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది అని పోలీసులు భావిస్తున్నారు. TGHకు వైద్య పరీక్షల నిమిత్తం తరలింపు. 5 రోజుల కస్టడీలో భాగంగా